హాయ్ అండి, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ చికెన్ మటన్కి ధీటుగా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా, వెజిటేరియన్స్ కూడా ఈ కర్రీ అనేది వండుకొని తినేసేయచ్చు. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీకు ఎలా వచ్చిందనేది కర్రీ. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా ఒక గిన్నెలో హీట్ వాటర్ని ముందుగా పెట్టుకోవాలి, పొయ్యి మీద పెట్టుకోవాలండి. తర్వాత నేను మీడియం సైజు మిల్ మేకర్ అనేది తీసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ ఈ విధంగా హీట్ అయిన తర్వాత మనం మిల్ మేకర్ని వేసేసేయాలండి. వేసేసి గరిటెతో ఈ విధంగా డిప్ చేస్తూ ఒక 2 నిమిషాలు ఉంచాలండి. ఎక్కువసేపు ఉంచొద్దు, 2 నిమిషాలు కూడా. చూడండి, ఈ విధంగా కొంచెం అలా లైట్గా నురగొస్తుంది అనగా మనం ఈ వాటర్ని అనేది వంపేసుకోవాలండి. లేదు మిల్ మేకర్ని తీసి కూల్ వాటర్లో కూడా వేసేసుకోవచ్చు. నేనైతే వాటర్ అన్నీ వంపేసేసానండి. వంపేసేసి వీటిల్లో కోల్డ్ వాటరు పోసానండి, చల్లనీళ్ళు పోసేసి ఈ విధంగా మొత్తం కూడా మిల్ మేకర్ని ఇలా ఈ విధంగా కలిపి మొత్తం చూడండి, ఈ విధంగా చేతితో పిండేస్తున్నాను. మిల్ మేకర్ అనేది ఈ విధంగా వాటర్ లేకుండా మొత్తం కూడా పిండేసేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వీటిని మసాలా పట్టించి కూడా కూర వండుకోవచ్చండి. కానీ నేను ఎప్పుడు ఈ విధంగానే వండుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చూసేసేయండి. మీకు ఏ కర్రీ కావాలి, ఏ రెసిపీ కావాలనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ విధంగా మొత్తం కూడా నేను పక్కన పెట్టేసేసుకున్నాను పిండి. తర్వాత నేను గ్రేవీ కోసం టమాటాలు 3 టమాటాలు మీడియం సైజువి, ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు మీడియం సైజువి, లవంగా, అలాగే ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, చెక్క 2 ముక్కలు, తర్వాత చిన్నుల్లిపాయలు, బిర్యానీ ఆకు కూడా 1. ఇవన్నీ కూడా చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి గ్రేవీ కోసం. అలాగే దీనిలో 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసుకుని చూడండి, ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నానండి. తర్వాత చిన్నది చెక్క ముక్క, అలాగే 2 లవంగ మొగ్గలు వేసుకుని కొంచెం వేగనివ్వాలండి. బాగా వేగనవసరం లేదు, పచ్చిమిర్చి కానీ ఇవి కానీ. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్నాను. ఇది కూడా వేసేసుకుని బాగా ఒకసారి కలుపుకోండి. ఇది కొంచెం 1 నిమిషం వేగాలండి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు. మనం పచ్చివే వేయించుకున్నాం కదండి, మిక్సీ వేసుకున్నాం కదా, ఉల్లిపాయ కానీ టమాటా కానీ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా కొంచెం బాగా 2 నిమిషాలు బాగా వేయించుకోండి. చూడండి, ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదా, ఈ టైంలో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుందండి. ఆల్రెడీ మనం చెక్క లవంగా వేసుకున్నాం కదా, ఆ ఘాటుకి సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. వేసుకుని మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా
మిక్స్ చేసుకోండి. దీంట్లో నేను ఏ మసాలాలు గరం మసాలాలు కూడా వాడలేదండి. నేను ఎప్పుడు ఇంట్లో చేసుకునే విధంగానే చేసి చూపిస్తున్నాను మీకు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చూడండి ఈ విధంగా ఇవి వేసిన తర్వాత కూడా ఉప్పు కారం వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసుకుని 1 నిమిషం బాగా కలిపి కొంచెం మగ్గనిద్దామండి. 1 నిమిషం బాగా కలుపుకొని 1 నిమిషం బాగా మగ్గనిద్దాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్. చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు ఇచ్చే లైకే నాకు ప్రోత్సాహం అండి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని 1 నిమిషం వదిలేద్దామండి. బాగా ఉడకనివ్వాలి. ఇవి కొంచెం బాగా ఉడికిన తర్వాత మనం ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుందాము. టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుందాం చాలండి, ఎక్కువ వద్దు. మన గ్రేవీకి తగ్గట్టు టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నాకు సరిపోతుందండి. మీరు లేదు కొంచెం గ్రేవీకి ఎక్కువ కావాలి అనుకుంటే ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. నాకైతే టీ గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. ఈ విధంగా కలుపుకుని ఒక్క నిమిషంలో హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. చూడండి ఈ విధంగా ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నట్టు ఉంది కదా. ఇక కర్రీ మనకి రెడీ అయిపోయినట్లేనండి. చూడండి గ్రేవీ కూడా నాకు ఎక్కువ కాకుండా చూడండి ఈ విధంగా టెండర్గా ఇలా ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ అయిన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.